హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జానకి కుకింగ్ తెలుగు వీడియోస్. అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా బాగుంటుంది. 2 కప్పుల ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు పెరుగు, తగినన్ని వాటర్ వేసుకొని ఒక బౌల్లో అంతా కలిసేగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. అందులోకి ఆ 10 నిమిషాలు అయ్యాక పించ్ ఆఫ్ సోడా, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని అందులోకి టేస్ట్ కోసం క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసుకొని ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని బాగా వేగాక ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అవన్నీ మిశ్రమం కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గాక ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నగా దోశలు వేసుకుంటే సరిపోతుందండి. దోశ పేరేంటో తెలుసా? కడాయి దోశ అండి. నేనే పెట్టా. బాగుందా? వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు నచ్చుతుంది.